రావే రా పో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. డాడీ, ఆ మూవీ మీరు తప్పకుండా చూడాలి. ఆ, నాకు మాత్రం సూపర్ గా నచ్చింది డాడ్. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సూపర్ గ్రాఫిక్స్ డాడ్. ఓకేరా, చూస్తాలే. సరే. హే మాలిని, 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 వాట్ హ్యాపెండ్? లే, కమ్ ఆన్, గెట్ అప్, గెట్ అప్. ఆర్ యు ఓకే? కాదంబరి, ఏం చేస్తున్నావు? ఏంటి ఏం చేస్తున్నావు? నైట్ మీతో ఏం చెప్పాను? ఉదయం లేచేసరికి ఈ అమ్మాయి ఇంట్లో ఉండకూడదని చెప్పానా లేదా? ఇది ఇక్కడే ఉంది. అందుకని ఇలా గెంటేస్తావా? కొంచెం అయినా మనస్సాక్షి ఉందా నీకు? నాకు మనస్సాక్షి లేదండి. నాకు నా స్టేటస్ మాత్రమే ముఖ్యం. ఎక్కడో చెత్త కుప్పలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి చందనం పుయ్యాలా? నో, నెవర్. ఇంకొక్క నిమిషం కూడా ఈ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు. దయచేసి ఇక్కడ నుంచి అమ్మాయిని బయలుదేరమని చెప్పండి. హే కుకుటేష్, అయ్యా. ఇట్రా. అయ్యా. త్వరగా వెళ్ళి టవల్ తీసుకురా. అలాగేనయ్యా. మాలిని, ఆర్ యు ఓకే? నీకు దెబ్బలేం తగలేదు కదా? అయ్యా, ఇదిగోండి అయ్యా టవల్. రా, ఇట్రా. లేదు సార్, నేను ఇలానే వెళ్ళిపోతాను. ఓకే. కుకుటేష్. అయ్యా. చూసావు కాంచనా, నీ తమ్ముడు దొరికిన అవకాశాన్ని ఎలా యూజ్ చేసుకున్నాడో? సేమ్ టు సేమ్ నాలాగే. అక్క, ఇక మీదట ఒక్క ప్రాబ్లం కూడా రాదు. తారక్ ఎలాగైనా తనని లోపలికి తీసుకొచ్చేస్తాడు. హే మాలిని, సీ హియర్, లుక్ ఎట్ మీ. నన్ను చూడమంటున్నానా? మాలిని, నిన్నే. లుక్ ఎట్ మీ. నువ్వు నా భార్యవి. నిన్నిక్కడి నుంచి వెళ్ళు అనే రైట్ ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఎవరైనా అలా అంటే నీ హస్బెండ్తో మాట్లాడమని చెప్పు. అప్పుడు ఎవరొచ్చి నాతో మాట్లాడతారో నేను చూస్తాను. క్లియర్గా మళ్ళీ అందరికీ ఒకసారి చెప్తున్నాను, అందరూ బాగా వినండి. తిను నా భార్య. తను ఇక్కడే ఉంటుంది, నా ఇంట్లో ఉంటుంది. ఇక్కడ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు హ్యాపీగా ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. అంతేగాని నేను లేనప్పుడు తన్ని ఇంట్లోంచి గెంటేయాలనుకోవడం, అవమానించడం ఏంటిదంతా? మళ్ళీ లోపలికి వెళ్దాం పద. హే కుకుటేష్, ఇట్రా. అయ్యా. ఈ బ్యాగ్ తీసుకువెళ్ళు. అలాగేనయ్యా. లోపల పెట్టు. రామాల్ని లోపలికి వెళ్దాం. ఇక్కడి నుంచి ఎవరు నిన్ను బయటకు పంపుతారో నేను చూస్తాను. పద మాలిని, రా. ఆగండి. నిన్న రాత్రి నేను దాన్ని చూసినప్పుడు ఇక మీదట నేను ఈ ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను అని బయలుదేరింది.
అది విన్న తర్వాతే నేను నా రూమ్లోకి వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు అది మళ్ళీ ఈ ఇంట్లో ఉంది అంటే దాన్ని ఇక్కడే ఉండమని ఎవరో కన్విన్స్ చేసి ధైర్యం ఇచ్చి ఇక్కడే ఉండేలా చేశారు. ఎవరా పనిచేసింది? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరో చెప్పండి. కాదంబరి అరిస్తే అరిచిందిలే, అదేం చెయ్యదు అని ధైర్యం చెప్పింది మీరేగా. కాదంబరి, ముందు నువ్వు కొంచెం ఓపిగ్గా ఉండు, తర్వాత మాట్లాడదాం. ఇక మీదట మాట్లాడడానికి ఏముంది? ఆ? మీరు ప్లాన్ చేసినట్టుగానే అంతా జరిపించారు కదా, ఇంకేముంది మాట్లాడడానికి? చూడు, మళ్ళీ మళ్ళీ నువ్వు అలానే అనుకుంటున్నావు. జరిగిందంతా నేనే ప్లాన్ చేసినట్టు. అవును, అదేగా నిజం. ఇంకా చెప్పడానికేముంది? ఆ పనోడి కుటుంబంతో కలిసి బాగా ప్లాన్ చేసి అన్ని నేచురల్ గా జరిగేలా చూసి పెళ్లి ముగించేశారుగా, ఇంకేంటి? ఇదిగో చూడు, ఆవేశం కళ్ళు మూసినప్పుడు నిజం చూడలేం కాదంబరి. నువ్విప్పుడు అలానే ఉన్నావు. నేను ఎలా ఉంటాను అనేది వదిలేయండి. ఆ అమ్మాయిని చూస్తుంటేనే నాకు తేళ్లు జెరులు పాకినట్టుగా ఉంది. దాన్ని తీసుకొచ్చి కోడలిగా కూర్చోబెట్టారు. చూడు, నీ హోదా మనసు తనను అంగీకరించకపోయినా తారక్ ఊరందరి ముందు తాళి కట్టాడు. ఎలా జరిగినా కూడా దాని పేరు పెళ్ళే. అది అంగీకరించడానికి మన మనసుకి కష్టంగా ఉన్నా నిజం అదే కదా. అర్థం చేసుకో. అక్క, సడన్ గా అమ్మ మెడపెట్టి బయటికి గెంటేయమని చెప్పగానే నాకేం చేయాలో అర్థం కాలేదు. హలో మేడం, మెడబట్టి గెంటేసావు కదా, ఇంకేంటి? బావా, అమ్మ చెప్పినప్పుడు నేను ఇంకేం చేయగలను? నువ్వే చెప్పక్క. సరే సరే వదిలే, ప్రాబ్లం ఏం లేదు. తారక్ ఉన్నంత వరకు నీలవేణిని అంత ఈజీగా ఇంట్లో నుంచి తరిమేయడం ఎవరి వల్ల కాదు. నేను కూడా అలా జరగనివ్వనా. రండి. సరే పదండి పదండి. హే, ఆ మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసేరా. నేను చెప్పేది అర్థమవుతుందా? కూరగాయల రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి. టమాటాలు చూస్తేనేమో కేజీ 70 రూపాయలు అంటున్నారు. బీరకాయలేమో. కుక్టేష్, అయ్యా 1 minute. ఎక్కడికి వెళ్తున్నావు? కూరగాయలు తీసుకురావడానికయ్యా. నువ్వు పైకి రా. ఏ త్వరగా రా. వస్తున్నానయ్యా. చెప్పరా. లేదురా, ఈ రోజు కుదరదు. యా షూర్, ఒక నిమిషం హోల్డ్లో ఉండు. అయ్యా చెప్పండి అయ్యా. ఏ కుక్టేష్, నా రూమ్లో మాసిన బట్టలున్నాయి, అవన్నీ తీసుకెళ్లి లాండ్రీకి ఇచ్చాయి. అయ్యా, ఇంతకు ముందైతే మీరు ఒక్కరే ఉండేవారు. నా పాటికి నేను వచ్చి మీరు చెప్పినవన్నీ చేసేవాడిని. కానీ ఇప్పుడు మీకు తోడుగా నీలవేణుంది. ఈ ఇంట్లో మనిషికి ఇన్ని ఫార్మాలిటీస్ అవసరమా? వెళ్ళు, తీసుకెళ్ళు. బా పర్లేదు, వెళ్ళు, తీసుకో. సరే. చెప్పరా. అమ్మా నీలవేణమ్మా, నీలవేణమ్మా, నేనమ్మా కుక్కు స్టేషన్ వచ్చాను. నమస్కారం అమ్మా. చిన్నయ్య గారు మాసిన బట్టలు ఉన్నాయి, నన్ను తీసుకెళ్ళమన్నారు. కొంచెం చూసిస్తావమ్మా? అలాగే. అమ్మా, ప్యాకెట్స్ అన్ని చెక్ చేసావమ్మా? చూసాను. ఏమీ లేవు కదా? ఏం లేవు. చూసావా అక్క, బట్టలు ఉతకాల్సింది బట్టలు ఉతికించే రేంజ్కొచ్చింది.